హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్. ఈ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో కాపీ కంటెంట్ పోస్ట్ చేస్తే మనీ వస్తాయా అనేది టాపిక్ అండి. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన రీల్స్ ని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తూ లక్షల్లో వ్యూస్ తెచ్చుకోవచ్చా, లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చా? ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. యూట్యూబ్ లో కాపీ కంటెంట్ పెడితే మనీ వస్తుందా, లేదా ఛానల్ బ్లాక్ అవుతుందా, అసలు వీడియోస్ వైరల్ అవుతాయా? ఇలాంటి డౌట్స్ మీకు కూడా వచ్చే ఉంటాయి. సో అందుకే ఈ వీడియోలో నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో మీరు ఈ టాపిక్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది, కానీ మనీ ఎర్న్ చేయడం మాత్రం చాలా కష్టం అయిపోతుంది, ఎస్పెషల్లీ కాపీ కంటెంట్ వల్ల. ఓకేనా? ఈ వీడియోలో మనం 4 మెయిన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, కాపీ కంటెంట్ అంటే ఏంటి? సెకండ్ వన్, మనీ వస్తుందా? థర్డ్ వన్, కాపీ రైట్ స్ట్రైక్ అంటే ఏంటి? ఫోర్త్ వన్, సేఫ్ గా మనీ ఎర్న్ చేయడం ఎలా? సో నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నంబర్ 1, కాపీ కంటెంట్ అంటే ఏంటి? కాపీ కంటెంట్ అంటే మీరు వేరే వాళ్ళ వీడియోని, ఆడియోని, ఫుటేజ్ ని, ఈవెన్ థంబ్నెయిల్స్ ని వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐపీఎల్ హైలైట్స్ ని పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా రీఅప్లోడ్ చేయడం, లేకపోతే మూవీ సీన్స్ ని తీసుకొని వాటిని అప్లోడ్ చేయడం. ఇవన్నీ కూడా యూట్యూబ్ పాలసీస్ ప్రకారం ఎగ్నెస్ట్ గా ఉంటాయి రూల్స్ కి. ఓకేనా? నంబర్ 2 ఏంటంటే కాపీ కంటెంట్ తో మనీ వస్తుందా? షార్ట్ ఆన్సర్ లో చెప్పాలంటే నో. కాపీ కంటెంట్ తో మనీ రాదు. మీరు లక్షల్లో వ్యూస్ తెచ్చుకున్నా యూట్యూబ్ మానిటైజేషన్ అస్సలు అవ్వదు. యూట్యూబ్ అడ్సెన్స్ కి స్ట్రిక్ట్ రూల్ అనేది ఉంటాయి. ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, కాపీరైట్ వైలెన్స్ అస్సలు ఉండకూడదు. ఈవెన్ మీకు వ్యూస్ వస్తే రెవెన్యూ జనరేట్ చేయడం కూడా జరగదు. కొన్ని వరస్ట్ కేసెస్ లో మీ యొక్క ఛానల్ అనేది డిమానిటైజేషన్ కూడా అయిపోతుంది. ఇంకా స్ట్రైక్స్ వల్ల మీ యొక్క ఛానల్ అనేది టెర్మినేట్ కూడా అవ్వచ్చు. అండ్ వైరల్ అయిన వీడియోస్ వల్ల మనీ వచ్చినా వాళ్ళ ఎండ్ యూజర్స్ అయితే కాదు, ఆ వీడియో యొక్క ఒరిజినల్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకే ఆ రెవెన్యూ అనేది అంతా వెళ్ళిపోతుంది. నంబర్ 3, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి? మీరు కాపీ కంటెంట్ అప్లోడ్ చేస్తే గనక కంటెంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో యూట్యూబ్ కి కంప్లైంట్ చేయొచ్చు. యూట్యూబ్ ఇమీడియట్ గా కాపీరైట్ స్ట్రైక్ అని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. 3 స్ట్రైక్స్ వస్తే మీ ఛానల్ డిలీట్ కూడా అయిపోతుంది. అదే కాకుండా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని కూడా వైలేట్ చేస్తే మీ యొక్క ఛానల్ ని సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. అండ్ రిమెంబర్, షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా యూట్యూబ్ యొక్క పాలసీస్ సేమ్. 4, సేఫ్ గా మనీ ఎర్న్ చేయడం ఎలా? ఒరిజినల్ కంటెంట్ ని క్రియేట్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ ని తీసుకోండి, బట్ ఆ రీల్స్ ని రీక్రియేట్ చేసి మీదైన ఓన్ స్టైల్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. స్క్రీన్ మీద ఫేస్ కనిపిస్తూ మాట్లాడడంతో ఫేర్ యూస్ కి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కి వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, మానిటైజేషన్ అన్నీ వస్తాయి. ప్లస్ మీకు స్క్రిప్ట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ ఆర్ వాయిస్ ఓవర్ రాదు అనుకుంటే ఏఐ టూల్స్ ని యూజ్ చేయొచ్చు. సో కాపీ కంటెంట్ కి మనీ రావట్లేదు, కానీ మీ యొక్క స్మార్ట్ వర్క్ కి మనీ రావచ్చు. సో నెక్స్ట్ టైం మీకు కాపీ కంటెంట్ వీడియో చేయాలి అనిపిస్తే దాన్ని ఒరిజినల్ గా ఎలా క్రియేట్ చేయాలో థింక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి వేరే వాళ్ళ రీల్స్ ని కూడా మీరు ఒరిజినల్ కంటెంట్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ నేను చెప్పింది అయితే క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. మీకు మీ డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి.
నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్స్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.